వరంగల్లో బంగారం ధరలు కొండెక్కాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. బంగారం ధర 1,00,000 మార్కు దాటడంతో సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ కూడా గోల్డ్ షాపులన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ఇప్పుడు పెళ్లిళ్ళ సమయం అయినప్పటికీ గోల్డ్ షాపులు కిటకిటలాడాల్సినటువంటి ఈ సందర్భంలో చాలా వెలవెలబోతున్నాయి. ఎక్కడ కూడా మనకు రద్దీ కనిపించడం లేదు. మనం చూస్తున్నాం ఓ గోల్డ్ షాప్లో మనం ఉన్నాము వరంగల్ నగరంలోనే. ఇక్కడ ఎలాంటి రద్దీ కనిపించడం లేదు. పెరిగినటువంటి గోల్డ్ రేట్స్తో సామాన్యులు ఎవరు కూడా బంగారం కొనేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. నగలు, ఈ బంగారం ఇదంతా కూడా దుకాణాలు వెలవెలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఓ దుకాణంలో గోల్డ్ రేటు తులం 22 క్యారెట్స్ గోల్డ్ రేటు తులం 1,07,000 రూపాయలకు చేరింది. ఇప్పుడు మనం ఇప్పటికే ఈ దీనికి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తా ఉన్నారు 1,07,000 దాటిందని. అదే దీంతో సామాన్యులు అయితే బంగారం కొనలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఈ బంగారం రేట్లు ఇంతగా ఎందుకు పెరగాల్సి వచ్చింది, మార్కెట్లో ఇంత అప్ అండ్ డౌన్స్ ఎందుకు జరుగుతున్నాయి, మొన్నటి వరకు తక్కువగా ఉన్నటువంటి రేటు ఇంకో వచ్చే నెలలో 1,23,000 వరకు పోతుంది అనేటువంటిది నిపుణులు చెప్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి మనకు ఆర్థిక విశ్లేషకులు తిరునహరి శేషు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఒక తులం బంగారం ధర 1,00,000 రూపాయలను దాటిపోయింది. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్నట్లుగా మనకి కనపడుతుంది. అయితే 2015లో తులం బంగారం ధర 26,000 రూపాయలు ఉంటే అది 2020 నాటికి వచ్చేసరికి దాదాపు 22,000 రూపాయలు పెరిగింది. అంటే ఉన్నదానికి డబుల్ పెరిగినటువంటి సందర్భం ఉన్నది. తర్వాత అదే 2020 నుండి 2025కి వచ్చేసరికి మీకు 52,000 రూపాయలు పెరిగింది. 2024 నుంచి 2025కి వచ్చేసరికి ఒక్క సంవత్సరంలోనే తులం బంగారం పైన 36,000 రూపాయలు పెరిగింది. అంటే ఫాస్టెస్ట్ ఇంక్రీజింగ్ చాలా ఎక్కువగా కనపడుతుంది తులం బంగారం రేట్ల పెరుగుదల. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అటు ప్రపంచవ్యాప్తంగా కానీ ఇండియన్ మార్కెట్లో కానీ అంటే ముఖ్యంగా బంగారాన్ని మనం ఇలా అక్షయ తృతీయ సందర్భంలో కానీ, దీపావళి సందర్భంలో కానీ, పెళ్లిళ్ళ సీజన్లో కానీ ఇది ఒక సెంటిమెంట్గా భారతీయులు భావిస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఇది ఒక పెట్టుబడి వస్తువుగా మారిపోయింది, ఒక సురక్షితమైనటువంటి పెట్టుబడి వస్తువుగా మారిపోయినటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి పెరుగుదల కనపడుతుంది. ముఖ్యంగా ఈ బంగారం రేటు ఇంత బాగా పెరగటానికి గల కారణాలు ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, తర్వాత టారిఫ్ యుద్ధం మొదలైన తర్వాత చైనాకి అమెరికాకి దాదాపు 245% టారిఫ్లు పెరిగినటువంటి సందర్భంలో ఇంకొక 90 రోజుల తర్వాత మిగతా దేశాల్లో కూడా ఎఫెక్ట్ పడుతుంది అనుకున్న సందర్భంలో అటు రియల్ ఎస్టేట్ పైన కానీ షేర్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టడము రిస్క్తో కూడుకున్నటువంటి అంశంగా భావిస్తున్నారు. కాబట్టి బంగారం పైన పెట్టుబడి పెడితే ఒక సురక్షితమైనటువంటి పెట్టుబడిగా ఉంటుందనేది ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది. రెండోది ఏంటి అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ బ్యాంక్స్ తమ గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోవాలనుకుంటున్నారు. గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోవాలనుకుంటున్నప్పుడు కొనుగోలు ధర, డిమాండ్ పెరుగుతుంది, ధర కూడా పెరుగుతుంది కదా, ఇది ఒక కారణం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల డాలర్ బలహీనపడింది. డాలర్ ఎప్పుడైతే బలహీనపడుతుందో రూపాయి బలపడుతుంది. డాలర్ బలహీనపడి రూపాయి బలపడినప్పుడు ఖచ్చితంగా ఈ ఉన్నటువంటిది ఏంటంటే ఫోరెక్స్ మార్కెట్కి, సెన్సెక్స్ మార్కెట్కి డాలర్కి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే డాలర్ బలహీనపడితే ఫోరెక్స్ మార్కెట్లో బంగారం ధర ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి పరిణామాలు ఇంటర్నేషనల్ డిమాండ్ ఉండేటటువంటి బంగారం పైన పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ కారణాలు. తర్వాత అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ కూడా తన వడ్డీ రేట్లను తగ్గిస్తుంది. వడ్డీ రేట్లను ఎప్పుడైతే ఫెడరల్ బ్యాంక్స్ ఇట్లాంటివి తగ్గిస్తుంటాయో ఆటోమేటిక్గా బంగారం ధర పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ, మదుపుదారులందరూ కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడమైనా, రియల్ ఎస్టేట్ పైన పెట్టుబడులు పెట్టడం సురక్షితం కాదు అని భావిస్తున్నారు. బంగారం మీద పెట్టుబడి పెట్టడం ఒక సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్నటువంటి స్థాయిలో విపరీతంగా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా మార్కెట్ అంచనా వేస్తున్నది ఏంటంటే రాబోయే రోజుల్లో 1,00,000 రూపాయలు కాదు, 1,25,000 రూపాయలకు తులం బంగారం, 10 గ్రాముల బంగారం పెరిగేటటువంటి అవకాశం ఉంది. పేద వర్గాల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది, బంగారం ప్రియుల్లో కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి మాట అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.